అంటే ఆ కాళ్ళ కిందకు వచ్చి నీ మడి మీద కొడుతుంది. జాగ్రత్త. కానీ నువ్వు ప్రార్థన పూర్వకంగా ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఆ ప్రభుతో నువ్వు హత్తుకొని ఉంటే నీవే దాని యొక్క తలను చితక కొడతావు. ఎందుకు అనంటే ఇంత శక్తి మన ప్రభుని యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. ఆ ప్రభు ఉంటేనే మనకు అంత శక్తి. ఆ ప్రభు మనకు మన లోపల ఉంటేనే అంత బలం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాగుందండి. చాలా ఎంటైర్ బైబిల్ అంతట్లో చాలా పవర్ఫుల్ వాగ్దానం ఇది. విశ్వాసులకు చాలా పవర్ఫుల్ వాగ్దానం. ఇంత వాగ్దానం ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. అయితే అంత గొప్ప దేవుని మనము, ఎంత శక్తిగల దేవునికి, ఎంత పవర్ ఇచ్చిన దేవునికి మనము ఎంత నమ్మకంగా వెంబడించాలో ఆలోచన చేయండి. ఎంత బాగుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత అద్భుతమైన ఈ యొక్క వాగ్దానము. ఈ వాగ్దానము ఆదామవుల దగ్గర చెప్పిన ఆ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఆయన నెరవేర్చి, ఇంకా ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన నామునందు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఆ ప్రభు దయచేసి ఉన్నాడు. ఇంత గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. అయితే మనము ఏం అడగాలంటే, ప్రభువా నాకు ఆ శక్తి ఇవ్వండి, నాకు ఆ బలం ఇవ్వండి అయ్యా, మీరిచ్చిన విశ్వాసము ద్వారా నేను ఈ యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నాకు సహాయం చేయండి అని మీరు అడిగితే ప్రవేశిస్తారు. మీకు ఇష్టమా? ఇష్టమైన వారు ఈ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనములు. నాతో చెప్పండి, యేసయ్యా నీకు వందనములు. ఈ లోకము పుట్టిన తోడని మీరు ఇంత గొప్ప వాగ్దానము మా కొరకు ఇచ్చి ఉన్నారు. నాయన నీకు స్తోత్రములు. అపవాది యొక్క తలను చితుక త్రొక్కి ఉన్నారు. నీకు వందనములు. మా కాళ్ళ కింద అపవాది యొక్క తలను నాయన చితుక తొక్కే శక్తి మాకిచ్చారు. ఎంత గొప్ప భాగ్యం ప్రభా. నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యేసయ్య నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.